సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఇంకా గ్రామాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. భూమిలో శివలింగం ఉందని ఓ వ్యక్తికి వచ్చిన కల జాతీయ రహదారిని తవ్వేందుకు పురిగొల్పింది. 15 అడుగుల లోతులో బావిని తలపించేలా తవ్విన గొయ్యి ఇంకా ప్రజల్లో కొనసాగుతున్న అంధవిశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. మూర్ఛవ్యాధి వచ్చినట్లు రహదారిపై పొర్లాడుతున్న ఈ వ్యక్తి పేరు మనోజ్. జనగామవాసి, శివుని భక్తుడు. 5 ఏళ్లుగా పెంబర్తి శివారు జాతీయ రహదారిపై టంగుటూరు క్రాస్ రోడ్డు వద్ద భూమిలో శివలింగం ఉందనే కల వచ్చేది. శివలింగం బయటకు తీయకపోవటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు స్థానికులు, ప్రజాప్రతినిధులను నమ్మించాడు. మనోజ్ మాటలకు వారంతా ప్రభావితులయ్యారు. జనగామ మున్సిపల్ కౌన్సిలర్లు, పెంబర్తి సర్పంచ్ గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించారు. జనగామ, పెంబర్తి వాసులంతా కలిసి జేసీబీతో జాతీయ రహదారిని తవ్వేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఉదయం మూకుమ్మడిగా వచ్చి పూజలు చేసి తవ్వకాలు చేపట్టారు. సుమారు 15 అడుగుల మేర తవ్వకాలు జరిపిన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తవ్వకాలను నిలిపివేశారు. మనోజ్, పెంబర్తి సర్పంచ్ సిద్ధిలింగంతో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు. సర్పంచ్ వారు, బాబు ఇది తప్పు ఇట్లా చేయడం అని చెప్పేసి అంటే మా ఊరు వాళ్ళు, నాయకులు వాళ్ళంతా కలిసి, అన్న దైవ కార్యక్రమం కదా, మరి మీరు కూడా ఊరు పెద్ద మనుషులు కదా, మీకు చెప్పి చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకొని అన్నను ఒప్పి చేయడం జరిగింది. మా ఊరు వాళ్ళు, ప్రజలు అందరూ, పెంబర్తి వాళ్ళు, ఇక్కడ మా జనగామ వాళ్ళు అందరూ సహకారం నాకు చేయడం వల్ల ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఎట్లా పోయిందో తెలియదు. పోలీసు వాళ్ళు రాగానే ఆ కార్యక్రమం ఆపేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా శివలింగం ఉంది. స్వామివారు కళలో కనబడి చెప్తున్నారు, అక్కడ నేను ఉన్నాను తీయి అని చెప్పేసి. నా శక్తి సరిపోతలేదు. వేద పండితులను కానీ లేకుంటే పీఠాధిపతులు కానీ వాళ్ళని పిలిపించి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ అబ్బాయి కోరిక మేరకు నా ఆరోగ్యం బాగుపడుతుంది. ఖచ్చితంగా శివలింగం ఉన్నది. మా గ్రామస్తులు అందరూ కూడా బాగా ఫోర్స్ చేశారు. తప్పని పరిస్థితుల్లో దాన్ని పెద్దగా తవ్వింది కూడా ఏం లేదు. దాదాపు గజంతో ఒక 5 గజాలు లోతు ఇవ్వడం జరిగింది. పెద్ద నష్టం కూడా ఏం లేదు. అప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్ సిఐ గారికి నేను ఇంటిమేషన్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఇది పరిశీలిస్తారంటే వద్దు అదేమంటే పురావస్తు శాఖ వారి దారి వెళ్ళాలి అని చెప్పడంతోనే మేము మళ్ళీ యాజ్ టీజ్గా ఎట్లయితే తీసామో అట్లా క్లోజ్ చేసేసినాం. ఎవరికి ఇలాంటి నష్టం జరగలేదు. ఏదైనా ఉంటే ఈ అబ్బాయి కోరిక మేరకు పురావస్తు శాఖ వారు కానీ, సైంటిస్టులు కానీ, ఇంకేమైనా వేద పండితులు ఉంటే దాని మీద, ఎందుకంటే ఉందా లేదనే డౌట్ కూడా పబ్లిక్ అవసరం కాబట్టి ఈ అబ్బాయి తీసేది కానీ రెక్టిఫై చేయాలి అని మేము కోరుకుంటున్నాం. దీన్ని భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపాల్సిన ప్రజాప్రతినిధులు ఎవరో ఓ వ్యక్తికి వచ్చిన కలను నమ్మి జాతీయ రహదారిపై తవ్వకాలు జరపటాన్ని జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఖండిస్తున్నాయి.